గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా గ్రామ ప్రజలు గెలిపించినందుకు అయితే ఒక ప్రథమ పౌరునిగా మా పనులని పక్కన పెట్టి కూడా గ్రామ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేశాము. దానిలో భాగం కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్లు ఇచ్చిన పనులకే మేము పనులు చేస్తే కనీసం మా బిల్లులు రాక గతంలో ప్రభుత్వాలలో 2-3 ఏళ్ళు బాగానే చేశారు. తర్వాత ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన ప్రొసీడింగ్ల పనులకు మేము లక్షలు పెట్టి నేను దాదాపుగా ఒక గ్రామ పంచాయతీ భవనం ఎన్ఆర్జీఎస్ కింద 25 లక్షలు పెట్టి కట్టినా, ఒక యూత్ బిల్డింగ్ కట్టినాం, ఒక శ్మశాన వాటికి కట్టినాం, ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం. గ్రామంలో వీధిన సీసీ రోడ్లు 2 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసినాం. అలా విధంగా ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశాం. కానీ మేము అప్పులు చేసి మా గ్రామంలో ఎందుకంటే ప్రథమ పౌరుని గెలిపించేందుకు గ్రామ అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ఎట్లయినా గవర్నమెంట్ ఎంకనో ముందు వస్తాయనే ఉద్దేశంతో మేము పనులు చేశాము. కానీ ఇంతవరకు మాకు గోస అయిన నాదుడే లేకపోయిండు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం రాగానే 6 నెలల్లో మీ బిల్లులు చెల్లిస్తాడు. 6 నెలల బిల్లులు కాదు, మా వినతి పత్రాలు కూడా దేగటోళ్ళు లేరు.